Respawn awaits. హలో గైస్, వెల్కమ్ టు మై ఛానల్ సిఎంఎస్ గేమింగ్. అండ్ ఈరోజు అయితే మనం లోన్ అయితే ఆడబోతున్నాం. ఇంతకుముందు ఆడిన లోన్లో ఫ్రెండ్స్ నాకైతే ఒక అమ్మాయి అయితే తగిలింది. నేను ఆ అమ్మాయితో అయితే కలిసి మ్యాచ్ అయితే ఆడబోతున్నాను, చూడండి. అండ్ మామూలు లాస్ట్ వీడియోలో చాలా మంది కామెంట్స్ అంటే ఒక ఇద్దరు ముగ్గురు కామెంట్స్ అయితే పెట్టారు 1v1 అయితే ఆడదామని. అండ్ నేనైతే ఎప్పటికప్పుడు వాళ్ళ ఐడియా అయితే పెడతాను, ఆ వీడియో కూడా పెడతాను. ప్లీజ్ చూడండి గైస్. మనం ఖచ్చితంగా కొంతమంది సబ్స్క్రైబర్స్ అయితే వెళ్ళాలి. అండ్ గేమ్ చూసేసరికి తగలట్లా ఫస్ట్ ఏడబ్ల్యూ తీసాను. అసలు ఏడబ్ల్యూ అంటే నచ్చదు గాయస్. నువ్వు ఫస్ట్లో ఏడబ్ల్యూ తీస్తే అసలు డబ్బు నాకు అది మళ్ళా మండిద్ది రకంగా. ఈ అమ్మాయి ఆడికి వెళ్ళిపోయింది. ఓ పాప ఎక్కడ, ఓ పాప ఎక్కడ, ఇక్కడ ఇదిగో లేపేశాడు. ఎవడో నా ఫ్రెండ్ లేపేసింది. ఇక్కడ రా నువ్వు, రే నాకు కానీ కనపడాలి రా నువ్వు. ఎత్తి కొడతా. లుక్ అయితే చేంజ్ చేద్దాం. ఆహా, ఓహో నేనైతే రీసెంట్గా కొంచెం పారాడాక్స్ మళ్ళీ అయితే తీసాను కదా, దాంట్లో అయితే లుక్ చేశారు. అమౌంట్ యానిమేషన్ యానిమేషన్ ఒకటి వచ్చేసి బాగుంది. షర్ట్ ఇప్పుడు మనం లైఫ్ సైడ్ నుంచి వెళ్ళగలుగుతాం. నాకు తెలుసు నువ్వు ఇటే వస్తావని. ఆహా, హెచ్పి కూడా లేదు, కరెక్ట్ టైమే తీసుకుంటా. చూద్దాం నెక్స్ట్ కమాన్. ఈ ఏడబ్ల్యూ కార్డ్ అంటే నాకు చిరాకు. కోరుకునే 70 డ్యామేజ్ పడి దిగి మంచిగా, కానీ ఏమంత ఆడబుద్ధి అయితే కాదు నాకు. పోతే వెనక ఫస్ట్ 2 మ్యాచ్లు అయితే నెక్స్ట్ మ్యాచ్ మొత్తం పోయే అయితే మందేగా. ఇప్పుడు అడగేదే పనిలే. ఈ అమ్మాయి ఆడికి వెళ్ళిపోయిందా? ఓ వీళ్ళ టీంలో కూడా ఒకడైతే ఎలిమినేట్ అయిపోయాడు. మా 1v2 వాడు అక్కడ ఎలా కొడతాడు? మా ఇద్దరు ప్రో ప్లేయర్స్ అని చెప్తున్నాం, కానీ ప్రో ప్లేయర్స్ ఇద్దరు. చూడ మీరు ఎలా కొడతారు. ఎలా షర్ట్ డ్యామేజ్ మిస్ అయిపోయింది. పాప కొట్టు, నీ మీదే నమ్మకం పెట్టుకున్నా. అసలు సబ్స్క్రైబర్స్ కూడా మాట ఇచ్చేసా పోయా ఖచ్చితంగా. ఏంటి మా సంగతులు? కొట్టు తొందరగా. హెడ్ మిస్. ఆహా, పట్టిపోయింది కదా. పట్టుకలు నేను ఏంటే ఫస్ట్ అయితే వెళ్ళిపోయావాడిని. ఇంతసేపా? ఓరే కొట్టు నీకోసం వెయిట్ చేస్తారు సబ్స్క్రైబర్స్. ఆహా, ఈ మ్యాచ్ డిఫీట్ అనుకుంటుగా ఓరే వేసుకొచ్చాడు వీడియో. ఇది ఇందాకేమో ట్రిమిట్రీ ఉంది, కానీ ఏం పెద్ద వాడిని కూడా వాడట్లా. అండ్ ట్రిమిట్రీ అనేది మనకి సిఎస్ అయితే లాభానికి వస్తుంది కదా. లోన్ వల్ఫ్లో అయితే వేస్ట్ ట్రిమిట్రీ. ఎనిమిస్కి మనకి టీమ్స్లో వీడియో ఉండదు కదా, అందుకని ట్రిమిట్రీ వేస్ట్. అడిగితే మాత్రం అదైతే బెస్ట్ అంటే ఇంకా సిఎస్లో మాత్రమే. అండ్ గాయస్ మనకి 27 అయితే 26 మధ్యాహ్నం పొద్దున 9కి అయితే అప్డేట్ అయితే ఇస్తున్నాడు గాయస్. నేను చూసి అప్డేట్ ఒక క్యారెక్టర్ అయితే ఇస్తున్నాడు, గన్స్ కింద ఇస్తున్నాడు, ఉట్పేక గన్స్ కింద ఇస్తున్నాడు. వెపన్లో అయ్యో మంచి అప్డేటే. క్యారెక్టర్స్ ఇస్తున్నాడు 14 days లాగిన్ చేసినాడని. ఇంకా అంతే అనుకుంటా. గన్స్కి అయితే అప్డేట్ అయితే ఇస్తున్నాడు. ఫస్ట్ ఆఫ్ ఆల్ ఇప్పుడు ఒక గన్ నుంచి ఆహా పడిపోయింది. మనం ఇప్పుడు ఒక గన్ నుంచి ఇంకొక నా దగ్గర ఇప్పుడు ఏకే ఉంది. ఏకే స్క్రీన్ ఉంది, ఫస్ట్ తీసుకోవచ్చు. అలాగైతే ఇచ్చాడు. ఆహా, ఇందాకైతే పడిపోయింది. మనమే లేట్లో అనుకుంటున్నాం. పోయా అయితే మండే. ఆహా, వీడు పెద్ద బాట ప్లేయర్లో ఉంది కదా గాయస్. మనకి పిచ్చి అంటలో అనుకోవడం అంటే చూడండి. ఒక్కొక్కడికి హెడ్ కరెక్ట్ అవ్వట్లేదు నాకు ఎందుకో ఈ మధ్య. నేను ఫింగర్ టిప్స్ కొత్తగా కొన్నాను గాయస్. ఫింగర్ టిప్స్ వల్ల హెడ్ కరెక్ట్ అవ్వట్లేదు నాకు. ఫింగర్ టిప్స్ మాత్రం నా ఫోన్ స్క్రీన్ రఫ్గా ఉంది, అందుకే ఇబ్బంది అవుతుంది. స్క్రీన్ అయితే మార్పించాను. చలో గాయస్, మీరైతే లైక్ షేర్ మర్చిపోకుండా. అండ్ మనం అయితే ఇప్పుడు వెళ్తున్నాం. ఈ పాప ఏందో మరి ఎంజాయ్ ఉంది. ఏందో మరి కొట్టడం సంగతి పక్కన పెడితే మాత్రం ఫుల్ ఎంజాయ్. ఎస్కేఎస్ మ్యాగ్ గాయస్, నాకైతే రెండు బాగా ఇష్టం. మ్యాగ్తో అయితే ఒక రకంగా ఆడతా నేను. మ్యాగ్ తీసేస్తే ఎస్కేఎస్ ఆడుతుంది. బాడీ షాట్ అయినా కొట్టాము కొట్టలేదా అది ఇంపార్టెంట్. హెడ్ అయితే హెడ్ ఒకటే అనుకుంటా చాలా కష్టం. బాడీ అయినా కొట్టాము కొట్టలేదు అదొక్కటే ఇంపార్టెంట్. బాడీ అయితే కొట్టేసాము, అది చాలా మనకి. ఈ అమౌంట్ నాకు ట్రై వాళ్ళకి వచ్చింది, నాకు చాలా ఇష్టం ఈ అమౌంట్. అప్పుడు 510 డైమండ్స్ పెట్టి తీద్దాం స్టోర్లో, కానీ వాళ్ళకి ఏంటంటే నాకు మన ట్రై వాళ్ళకి 299 డైమండ్స్కి వచ్చేసింది.
అస్సలు ఆలస్యం లేకుండా డబ్బా పేజీ తీసేసా. అండ్ మనమైతే నెక్స్ట్ అయితే గేమ్ ప్లే అయితే నేనైతే అప్డేట్ తర్వాత పట్టించుకుంటున్నాను. కాలేజ్లో ఇంట్లో కాలేజ్కి వెళ్ళాలని అంటున్నారు. గేమ్ ఆడుతున్నా చెప్తాం మరి. నేనైతే ఛానల్ అయితే చేస్తున్నా. ఈ అమ్మాయి పెట్టేసింది guys. ఈ అమ్మాయి పెద్ద ప్రో ప్లేయర్ అనుకుంటుంది, మరి బాగా ప్లేయర్ అనుకుంటున్నావు. అసలు అయితే ఆత్రం అయితే ఆగట్లేదు. ఆత్రం నువ్వు రేవంత్ రెడ్డి ఆ గేమ్స్ అంతకి వేసుకున్నాను. దీంతో అయితే పడితే హెడ్ కానీ బాడీ కానీ తప్ప కూడా గ్లూ లేకుండా వాడదామంటే అంటే ఎదురు టీం ఎనిమిది కూడా ఊరుకోరు కదా, ఏదో పడతానే ఉంటారు. వచ్చాడు ఇంటికి వెళ్ళొచ్చేద్దాం. మీరేమో మరి ఈ చెప్తాను కదా రఫ్ ఉంది నా దాంట్లో. ఫింగర్ టిప్ కూడా కొట్టేసరికి హెడ్ అయితే కాస్త బాడీ కాంటాడు అప్పుడప్పుడు పోతుంది, డిస్మ్యాచ్ అయిపోతుంది. ఈ పాప కొట్టాలి పాప కొట్టు తొందరగా. ఆహా నువ్వు అస్సలు ఏం కొడుతున్నావు పాప. కొట్టు గ్లోలే. ఓకే ముందు రష్గా పాప అద్దరిపోతుంది బాబుకి. మనమైతే నెక్స్ట్ దాని గురించి మాట్లాడితే గాయస్ ఇంకొకరు ఇద్దరైతే పెట్టారు వెపన్ కలెక్షన్. కలెక్షన్ అయితే పెడదాం గాయస్.